నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। రాఖీ పండుగను మహిళలు ఘనంగా జరుపుకున్నారు। అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు। ఈ మేరకు సోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు। సోమవారం జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు। సోదరిమణులకు మీరు మాకు రక్ష మేము మీకు రక్ష మనమందరం దేశానికి రక్ష అనే సందేశంతో రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు। రాఖీ కొనుగోలుకు వచ్చిన మహిళలతో విక్రయ కేంద్రాల వద్ద సందడి నెలకొంది। అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలకు మహిళలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు। ఈ మేరకు రాఖీ కట్టిన సోదరిమణులకు సోదరులు కానుకలు అందించారు। మహిళలు పెద్ద ఎత్తున రాఖీలను కొనుగోలు చేసేందుకు రావడంతో మార్కెట్లో సందడి నెలకొంది। స్వీట్ షాపులు సైతం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి। సందడులే మా ఇంట్ల తిరిగేటి మహారాణివి నువ్వేలే రాకిట్ల పండగంటే ఆడబిడ్డ సందడులే మా ఇంట్ల తిరిగేటి మహారాణివి నువ్వేలే అన్నగా నువ్వుంటే నాకెందుకు దిగులులే నాన్నకు తర్వాత మా నాన్నవు నువ్వేలే అన్నగా నువ్వుంటే నాకెందుకు దిగులులే నాన్నకు తర్వాత మా నాన్నవు నువ్వేలే। పండగంటే ఆడబిడ్డ సందడులే మా ఇంట్ల తిరిగేటి మహారాణివి నువ్వేలే రాకిట్ల పండగంటే ఆడబిడ్డ సందడులే మా ఇంట్ల తిరిగేటి మహారాణివి నువ్వేలే అన్నగా నువ్వుంటే నాకెందుకు దిగులులే నాన్నకు తర్వాత మా నాన్నవు నువ్వేలే అన్నగా నువ్వుంటే నాకెందుకు దిగులులే నాన్నకు తర్వాత మా నాన్నవు నువ్వేలే। శ్రావణ సోమవారం సందర్భంగా బోధన్ శివాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు। ఆలయ అర్చకులు స్వామివారికి మహాన్యాస అర్చనలు, రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు। నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శివాలయంలో శ్రావణ సోమవారం పౌర్ణమి సందర్భంగా ప్రాతకాలం నుండి స్వామివారికి మహాన్యాస, లఘున్యాస అర్చన, రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు। అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు। ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు। కాగా శ్రావణ సోమవారం పౌర్ణమి పురస్కరించుకొని సాయంత్రం ప్రదోష కాలంలో దీపారాధన, పల్లకి సేవ నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు। నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ। నమః శివాయ ఓం
శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ. కొందరు నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కబ్జా చేయడంతో పేదల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన రుద్రూర్ మండల కేంద్రంలో జరిగింది. అయితే మధ్యలోనే ఆగిపోయిన ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అర్హులకు అందించాలని స్థానికులు కోరుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కొంతమంది కబ్జాకు పాల్పడ్డారు. తమ బాధను రాజకీయ నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విసుగు చెందిన కొంతమంది నిరుపేద ప్రజలు స్వతహాగా తమ వస్తువులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం మారడంతో మధ్యలోనే ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పేదవారికి డబుల్ బెడ్రూమ్లు అందజేయడం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు బెడ్రూమ్ల వద్దకు చేరుకోవడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు సంబంధిత శాఖ అధికారులు వారిని సముదాయించారు. ప్రస్తుతం ఇళ్లలోకి చేరిన వారిని తొలగించి నిర్మాణం పూర్తి కాగానే అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తామని అధికారులు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. వాళ్ళు కంప్లీట్ కాలేదు, మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు గవర్నమెంట్కి. ఇంకా रुको जी पहले बात सुनो वीडियो ले रहे सुनो ये दे दो मैं कलेक्टर को रिपोर्ट करते ये लोग दे दिए बोल ఇప్పుడైతే ఇవేమి ఎవరికి ఇవ్వలేదు కదమ్మా. ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు. అది ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ కాలేదు. ఎప్పటివరకు रुको सुनो पहले अम्मा सुनो మీరేం చేస్తున్నారు? చెప్పేది చెప్పేది అర్థం కదా. ఇంటే మీకు లాభం అవుతుంది. ఇంటే మీకు లాభం చేస్తుంది. ఇంటే కరెక్ట్ ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాఖీ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. కాగా రక్షాబంధన్ సందర్భంగా బాన్స్వాడలోని తన నివాసంలో పోచారంకు ఆయన సోదరి సత్యవతి రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో పోచారంకు ఆయన సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. పోచారంకు మిఠాయి తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డి అక్కకు పాదవివందనం చేసి ఆశీర్వాదం పొందారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్క తమ్ముడు అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అన్నారు. ఈ మేరకు ఆడబిడ్డలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. డోంగ్లీ మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వాహనదాన కార్యక్రమం నిర్వహించారు. म्हणून अन्नाचा सदुपयोग बिकानेर स्वीट होम कडे जागा आहे, इकडे येऊन थांबा. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల ఫోటో వీడియోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే ఫోటోకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తీపి జ్ఞాపకాలను కళ్లకు చూపించే ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వంకాల రవి, యూనియన్ ప్రెసిడెంట్ వ్యాసభట్టు విష్ణువర్ధన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఉమాశేఖర్, దీకొండ శ్రీధర్, శ్రీకాంత్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సదాశివనగర్ మండల్ ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మరియు ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్గా వంకాయల రవణకు స్పెషల్ థ్యాంక్స్. జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఐక్యత, జై ఫోటోగ్రాఫర్, జై ఫోటోగ్రాఫర్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. శ్రావణ మాసం సందర్భంగా కామారెడ్డి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో విద్యానగర్లోని రోటరీ క్లబ్లో అమర్నాథ్ శివలింగ దివ్య దర్శనానికి ఏర్పాటు చేశారు. 16, 17, 18, 19 తేదీలలో 4 రోజులు ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం కోసం భక్తులకు అవకాశం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమరనాథుని కృపకు పాత్రులయ్యారు.
ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి బ్రాంచ్ వారు శ్రావణ మాసం సందర్భంగా అమర్నాథ్ శివలింగ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యానగర్లోని రోటరీ క్లబ్లో 16, 17, 18 3 రోజులు అనుకున్నాము. భక్తుల డిమాండ్ అనండి, భక్తుల కోరిక మేరకు శ్రావణ సోమవారం రోజు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శనానికి వస్తారు, ఎక్కువ మంది లాభాన్ని పొందుతారు అన్న ఉద్దేశంతో ఈరోజు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి కామారెడ్డి వాళ్ళు ప్లస్ కామారెడ్డి చుట్టుపక్కల మండలాల వాళ్ళు కూడా వచ్చి ఆ అమరనాథుని దర్శనం చేసుకొని ధరించగలరు. ఈ అమరనాథుని యొక్క దర్శనంతో పాటు మనం భగవంతుని యొక్క ధ్యానం చేయడం ద్వారా ఏ విధంగా మానసిక ఒత్తిడి నుంచి విముక్తిని పొందుతాము, ఏ విధంగా ప్రశాంతమైన జీవితాన్ని పొందుతాము, ఏ విధంగా రిలేషన్షిప్లో మనం ఆనందాన్ని పొందగలుగుతాము అన్న విషయాలను కూడా మనము తెలుసుకోగలుగుతాము. కామారెడ్డి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఫల పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన, రక్షాబంధనము, నివేదన, మహాహారతి, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् सर्वस्वरूपे అమ్మవారి జన్మదిన సందర్భంగా మరియు రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరము అమ్మవారి పుట్టినరోజు వేడుకలతో పాటు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా మేము ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి ఉత్సవాలలో గౌడులు, గౌడేతరులు, సహకార సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రలవుతున్నారు. కొలవగానే కొంగు బంగారంగా ఇచ్చే అమ్మవారిని కొలవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.